కే కాకుండా ఈరోజు ఒక మంచి మొక్కని గిఫ్ట్ ఇస్తున్నారు. ఎస్, ఇంకా ఆ అభిమానం పెరగాలని, ఈ సినిమాకి కలెక్షన్లు పెరగాలని మా ఆయనకి ప్రేమతో థ్యాంక్ యూ. ఇచ్చే ఎలాగో నీళ్లు పోయాల్సింది నేనే రోజు. రండి. ఇవాళ ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? అలాంటివన్నీ ఇక్కడ ఆడకూడదు అంటే ఇక్కడైతే పబ్లిక్లో చెప్పేస్తావు కదా తొందరగాని. వంశీ తర్వాత ప్లాన్స్ ఏం లేవుగా? ఓకే. సో ఇప్పుడు మీరు రాజీవ్ గారు కాదు, మీరు రాజీవ్ గారే, బట్ మీరు రాజీవ్ గారు కాదు. మీరు ఇక్కడ ఎన్టీఆర్ బ్రదర్గా మాట్లాడాలి. ఎన్టీఆర్ సోదరుడు, ఎన్టీఆర్ అన్నయ్య. అవును, మీ వాడి గురించి కొంచెం మాకు చెప్పకూడదు? అబ్బే, మా వాడి గురించి ఏం చెప్పను, అందరూ చూడాల్సిందే, సినిమా చూడాల్సిందే. కాదు, ఇప్పుడు నాన్నకి ప్రేమతో అంటే ప్రేమతో ఏమైనా ఉత్తరం రాశారా, లేకపోతే ప్రేమతో ఏమైనా చేశారా? చెప్పుకొని చూద్దాం. ఏయ్ జగపతి బాబు గారు, a very warm welcome to you జగపతి బాబు గారు. హీరోగా ఎంతో కాలం విజృంభించినటువంటి జగపతి బాబు గారు ఇప్పుడు అంతకన్నా రెట్టింపు విజృంభిస్తున్నారు విలన్గా. మరి ఇందులో ఎలాంటి విలనిజం చూపించారో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఓకే, మీ బ్రదర్ అంటే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో తనకి ఏది ఎప్పుడు అనిపిస్తే అలా అప్పుడు ఆ టైంలో అలా రియాక్ట్ అవుతూ ఉంటారు అని విన్నాము. ఆ సినిమాలో మీరు ఏమైనా మాకు చెప్తారా? ఈ సినిమా గురించి కథ నేను ఇప్పుడు మొదలెడతాను. అంటే ఇప్పుడు ఈ సినిమా కథ ఏంటంటే, అది మీరు థియేటర్లోకి వచ్చి చూడండి. అమ్మ ఆశ దోశ అప్పడం కూడా ఏదైనా తెర మీదే. నీకు నిన్న కూడా దోశే, రేపు కూడా దోశ పెడతాను చూసుకో. వరుసగా నెల రోజులు దోశ పెడతాను. కథ తెలిసినా కూడా నువ్వు చెప్పట్లేదు కదా. అవును, ఇంకొక విషయం, ఇప్పుడు ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి స్టైలు, ఆ హెయిర్ స్టైలు తెలుసు. మీరు ఫ్యామిలీలో అందరూ కూడాను చిన్న చిన్న గడ్డాలు పెంచుకున్నారా? ఆయనది అద్భుతమైన స్టైలు. ఆయనది గడ్డం ఒక 3 inches అయితే నాది 1 inch. మా అవసరాలు శ్రీనివాస్ గారు ఇంకో బ్రదర్ది కామన్ బియర్డ్. మా డైరెక్టర్ గారికి కూడా బియర్డ్ కదా, అది ఆయన ఇక్కడే ఉన్నారు. అందుకనే ఆయన ఆ బియర్డ్ తోటి కంటిన్యూ చేసాం. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయింది బియర్డ్ అన్నది. ఓకే, మీరు మీ నాన్నగారు ఒకవేళ మీకు ₹1 కోటి ఇస్తే ఏం చేస్తారు? ₹1 కోటి ఇస్తేనా ఏం చేద్దాం? కొంచెం నెమ్మదిగా. ₹1 కోటి నాకు మా నాన్నగారు కనుక ఇస్తే ఇంకొక 30-40 కోట్లు యాడ్ చేసి ఎన్టీఆర్తో సినిమా తీస్తారు. నేను చిన్న ప్లాన్ అనుకున్నాను, నువ్వు చాలా పెద్ద ప్లానే వేశావు. ఓకే, అయితే మనం ₹1 కోటి మీ నాన్నగారి దగ్గర నుంచి, మిగిలిన 29 కోట్లు భోగవల్లి ప్రసాద్ గారి దగ్గర నుంచి తీసుకుందాము. ఓకే, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా అబౌట్ ద డైరెక్టర్ ఆర్? ఈ సినిమాకి చాలా కాలం తర్వాత, అంటే తారక్ తోటి నేను దాదాపుగా ఒక 10 years తర్వాత స్క్రీన్ మళ్ళీ షేర్ చేసుకుంటున్నాను. దానికి ముఖ్య కారకులైన సుకుమార్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ క్యారెక్టర్లో రాజీవ్ అయితే బాగుంటాడని చెప్పేసి ముందే సజెస్ట్ చేసి నన్నకి ఈ క్యారెక్టర్ ఇవ్వడం. అలాగే భోగోల్ ప్రసాద్ గారికి, మా ఫ్రెండ్ బాపీకి, ఎస్విసిసికి, ద హోల్ టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే మా అదృష్టం ఏంటంటే, మేము ఈ సినిమాలో అద్భుతమైన యాక్టర్స్ తోటి జగపతి బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అవసరాలు శ్రీనివాస్ గారు, అండ్ అబౌవ్ ఆల్ ఎన్టీఆర్ తనతో కలిసి చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్
మీకు ఎక్స్పెక్టేషన్కి ఎక్కడ తగ్గేదే ఉండదు. థియేటర్లో చూడండి. ఇప్పుడు నాతో పాటు ఒక్కసారి ఈ ఎనర్జీ కంటిన్యూ అవ్వాలంటే ఒక్క 1 minute హోరెత్తాలి ఆడిటోరియం అంతా. దానికి మనం ఏం చేద్దామంటే బ్రదర్స్, 1 2 3 అన్న తర్వాత ఎంతసేపు 1 minute. రెడీ? సైలెన్స్. అంతకుముందు సైలెన్స్ ఉండాలి. పెన్ డ్రాప్ సైలెన్స్ అంటాం చూడు. కాదు తమ్ముళ్ళు, ఫస్ట్ సైలెంట్గా ఉండండి, ఆ తర్వాత మొదలెడదాం. రెడీ? సైలెన్స్ ప్లీజ్. రెడీ? ముందు సైలెంట్గా ఉంటే మన ఎనర్జీ తెలుస్తుంది. కొంచెం ఆగండి. రెడీ? 1 2 3. బాబోయ్, సరెండర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గ్రేట్. థ్యాంక్ యూ రాజీవ్ గారు. థ్యాంక్ యూ. కోత